ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి చోటు లభించింది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ధోనీ 538 మ్యాచ్‌లు ఆడి 17,266 పరుగులు చేశాడు. అలాగే 829 డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు. ఇండియాకు కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. 2025 సంవత్సరంలో ధోనీతో పాటు మరో ఆరుగురికి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. వారి వివరాలొచ్చేసి మాథ్యూ హెడెన్, డానియల్ విటోరీ, గ్రేమ్ స్మిత్, హషీమ్ ఆమ్లా, సారా టేలర్, సనా మీర్లు ఉన్నారు. ఇండియాలో ఇప్పటివరకు 11 మందికి మాత్రమే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. అందులో 9 మంది పురుషులు ఉండగా 2 మహిళలు ఉన్నారు. వారి వివరాలొచ్చేసి బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విను మన్కడ్, వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ, నీతూ డేవిడ్, ఎంఎస్ ధోని. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. 2014-15 సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 265 మిలియన్ టన్నులు ఉండగా 2024-25 సంవత్సరం నాటికి 347.44 మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ 11 సంవత్సరాల కాలంలో 31% స్థిరమైన వృద్ధిని నమోదైంది. వ్యవసాయ రంగంలో మెరుగైన పద్ధతులు, ఆధునిక టెక్నాలజీ, మెరుగైన నీటిపారుదల వ్యవస్థ వలన ఈ వృద్ధి సాధ్యమైంది. ఉత్పత్తి పెరగడం వలన ఆహార భద్రత పెరగడంతో పాటు దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల జననాల రేటు భారీగా తగ్గుతుందని కేంద్ర జనాభా లెక్కల విభాగం తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో 1000 మంది అబ్బాయిలకు 907 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 1000 మంది అబ్బాయిలకు 938 మంది అమ్మాయిలు ఉన్నారు. దేశంలోనే అత్యల్పంగా బీహార్లో 1000 మంది అబ్బాయిలకు 891 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో 1000 మంది అబ్బాయిలకు 906 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఇక నాగాలాండ్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. నాగాలాండ్‌లో 1000 మంది అబ్బాయిలకు 1068 మంది అమ్మాయిలు ఉన్నారు. ధర్తీ ఆబా జనభాగీదారీ అభియాన్ దాదాపు 1,00,000 గిరిజన గ్రామాలకు సంక్షేమ ప్రయోజనాలను అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ధర్తీ ఆబా జనభాగీదారీ అభియాన్ అనే భారీ గిరిజన సాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ఇంటి వద్దకే అవసరమైన సేవలను అందించడం, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. కాన్క్వెస్ట్ విన్యాసం 2025 కాన్క్వెస్ట్ విన్యాసం 2025 మంగోలియా రాజధాని ఉలాన్ బతార్‌లో జూన్ 14 నుంచి జూన్ 28 వరకు జరగనుంది. ఈ విన్యాసాలు మొదటగా 2003 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. 2025లో జరుగుతున్న ఈ విన్యాసం 22వ ఎడిషన్ కావడం విశేషం. ప్రపంచంలోని వివిధ దేశ సైనికులు శాంతి పరిరక్షక సామర్థ్యాలను పెంపొందించుకోవడం దీని యొక్క లక్ష్యం. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి కర్ణాటక, సి ఒడిషా, డి తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కర్ణాటక. ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, బి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, సి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డి భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. ఇటీవల వార్తల్లో కనిపించిన వ్యాలీ ఫీవర్ ఏ రకమైన వ్యాధి? ఏ వైరల్ ఇన్ఫెక్షన్, బి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సి ఫంగల్ ఇన్ఫెక్షన్, డి పరాన్నజీవి ఇన్ఫెక్షన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫంగల్ ఇన్ఫెక్షన్. 2025 సంవత్సరంలో భిక్షాటనను నేరంగా ప్రకటించిన 2 నగరాలు ఏవి? ఏ భోపాల్ మరియు ఇండోర్, బి భోపాల్ మరియు భువనేశ్వర్, సి ఇండోర్ మరియు సూరత్, డి భువనేశ్వర్ మరియు సూరత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భూపాల్ మరియు ఇండోర్. బేటీ పడావో బేటీ బచావో పథకం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఏ జనవరి 25, 2016, బి జనవరి 24, 2015, సి జనవరి 23, 2016, డి జనవరి 22, 2015. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జనవరి 22, 2015.